సమస్య ఉందని చెప్పి ఓయూలో విద్యార్థులు ఖాళీ చేయించడం దారుణమన్నారు బీజేపీ నేత ఎంబీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్. విద్యుత్ సమస్య, నీటి సమస్య ఉందని చెప్పి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను మళ్లీ ఖాళీ చేయించడం ఏంటని ప్రశ్నించారు. పోటీ పరీక్షల సమయంలో వారిని యూనివర్సిటీ నుంచి పంపించడం ఏంటే అని వారి భవిష్యత్తుపై దెబ్బ కొట్టాలనుకుంటున్నారని అడిగారు. విద్యుత్, నీటి కొరత ఉందని యూనివర్సిటీ ఖాళీ చేయించడం చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. విద్యుత్ కోతలకు ఓయూలో విద్యార్థులను ఖాళీ చేయించడమే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఓయూ ప్రతిష్ట కనబరుస్తోందని తెలియజేశారు. సమస్యలతో యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతుందంటే యూజీసీ ర్యాంక్ కూడా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పటి రాజ్యమేనా అని ప్రశ్నించారు. తాగునీటి కటకట ఉందని, కరెంటు కష్టాలు ఉన్నాయని ఈరోజు విద్యార్థులని ఖాళీ చేసి పంపించడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనేక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి సమయంలో వారిని ఖాళీ చేయించడం ఏ మేరకు సబబు? ఈరోజు ఎన్నడూ లేని అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడ్డ తర్వాత యూనివర్సిటీ చరిత్రలోనే లేదు. కరెంటు కోతలతో ఇవాళ తాగునీటి వసతి లేదని ఖాళీ చేయించడం ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరెంటు కొరత, నీళ్ళ కొరత ఉందని విద్యార్థులని ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అనేక మార్లు కరెంటు కోతలతో అక్కడ రైతులు, ఇక్కడ విద్యార్థులు నానా ఇబ్బందులు పడతారు అని చెప్పి ఒకవైపు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఆరోపిస్తే తూచ్ అట్లా లేదు, మీరు ఎక్కడైనా చూడండి అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒంటి కాలు మీద లేచి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈ రోజు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీని ఒకసారి సందర్శించండి. కరెంటు కోతలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. పంట పొలాలలో తిరగండి. ఈ రోజు వరకు మీరు వెళ్ళట్లేదు. ఎక్కడ పంటలు ఎండిపోయినాయో పరీక్షించట్లేదు. వారికి కంపెన్సేషన్ ఏ రకంగా ఇస్తారో చెప్పట్లేదు. ఒకవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు అందరినీ గోసపెడతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్ట మస్కపడతా ఉంది. రేపు యూజీసీ ర్యాంకు పడిపోతాయి. ఇట్లా బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతుందంటే రేపు ర్యాంకింగ్ కూడా పడిపోతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఇవాళ చీకటి రాజ్యం తేవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యమా, చీకటి రాజ్యమా? రైతులకు సాగునీరు అందక, కరెంట్ అందక ఘోరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు ఉస్మానియా విద్యార్థులను కూడా వదలలేదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఒకవైపు 2 లక్షల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.